ముందు పవన్ కళ్యాణ్ గారిని తర్వాత ఇప్పుడు కాదు సింగిల్గా పోటీ చేసిన తర్వాత జగన్ని శాసించడం నేర్చుకోమానండి. సింగిల్గా పోటీ చేయమానండి. మరొక అంశం అన్నారు, విన్నారో లేదో, ఆయనది పార్టీ ఈయనకంటే పెద్ద పార్టీ అంట, ఈయనదే చిన్నదంటే జనసేన పెద్ద పార్టీ. జనసేన పెద్ద పార్టీ అంటనా? ఎలా అండి? 4-5 కలిస్తేనా జనసేన ఎలా అవుద్దండి? ముందు అధ్యక్షుడు ఎవరో కనుక్కోమానండి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి అధ్యక్షుడు ఎవరు అది ముందు చూసుకోమానండి. 11 మంది కేంద్రం ఉన్నప్పటికీ ఉంది ఈ విల్లే కాబట్టి ఇస్తే ఏమవుతుంది? ఎంత అండి పవన్ కళ్యాణ్ పర్సంటేజ్ ఎంత? పవన్ కళ్యాణ్ మహా అంటే 6 లేదా 7 లేదా 10, అంతమించి ఎక్కువ ఉండదు పవన్ కళ్యాణ్. పెద్ద పార్టీ అలా అవుద్ది. 40% వచ్చినోడు బెటరా? బీజేపీ, జనసేన, టీడీపీ, సిపిఎం 10 పార్టీలు కలిసిన వాళ్ళు బెటర్ అంటావా? అంటే హోదా ఇస్తే ప్రశ్నిస్తారు, పథకాలు ఏమైనా భయం అంటారు. ఏమండి వీళ్ళ యజమానికి, చంద్రబాబుకి, వీళ్ళ యజమానికి, వీళ్ళందరికీ కూడా జగన్ని ఒంటరిగా ఎదుర్కోలేకే కదా, జగన్ని ఒంటరిగా ఏమి చేయలేకనే కదా అందరూ కలిసి పోటీ చేశారు. ఎవరిది పార్టీ పెద్ద పార్టీ అవుద్దండి? ఒకసారి ఆలోచించండి. ప్రజలు ఆలోచిస్తున్నారు, బాగానే ఆలోచిస్తున్నారు. ఈ నవరత్నాలని ఏదో 6 ప్యాక్ అన్నాడు, ఏదో ప్యాకులు పెట్టాడు కదా, ఇవన్నీ జనాన్ని మోసం చేయడానికని అందరికీ తెలిసిపోయింది. అందరూ తెలివిగా ఇవాళ తప్పు చేసామని ఎవరికి వాళ్ళు చంపలేసుకోవడం. అంటే ఇప్పుడు ఈ ప్రతిపక్షం కింద అనుకునే వాళ్ళు అడుగుతారని ఈ యొక్క గందరగోళం సృష్టించారంట కదండి. ఇవ్వలేక చేతకాక ఇవ్వలేక జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతున్నాడు, ముసలిది కూడా నొక్కుద్దా అన్నాడు. ఇప్పుడు నొక్కమానండి చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని నొక్కమానండి. జుట్టు ఎగరేసినంత ఈజీ కాదు పవన్ కళ్యాణ్ చెప్పండి. కొన్ని కేసులు ఉన్నాయి. సుగాలి ప్రీతి అన్నాడు, ఏదో సుగాలి ప్రీతి కేసుకు ముందు చేయమానండి. ముందు ఆడవాళ్ళకి న్యాయం చేయమానండి. ఆడవాళ్ళు వస్తే పెద్ద చట్టాలు తీసుకొస్తాను, ఆడవాళ్ళు పక్కన చూడాలంటే భయం వేసేటట్టు చేస్తాను అన్నాడు కదా, ముందు అది చేయమానండి పవన్ కళ్యాణ్ గారిని. అది ఈయన ఆ వ్యాఖ్యలు ఎలా చూడాలి సార్? తలకిందులుగా తపస్సు చేసినా అంటే ఏంటి అది? అంటే ఎలా తీసుకుంటారు? పవన్ కళ్యాణ్ ఇచ్చినా ఈకపోయినా 2029లో జనం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి ఇస్తారండి. పవన్ కళ్యాణ్ ఇచ్చేది ఎవరు? పవన్ కళ్యాణ్ ఎంత, చంద్రబాబు ఎంత? వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. జనాలే జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఇస్తారు. నిజమే కదండి. వాళ్ళు వెళ్ళారు, ప్రజల పక్షాన్ని పోరాడదామని వెళ్ళారు. సూపర్ 6 అన్నారు, ఒకటే అమలు చేయలేదు. ఇంతవరకు ఎటువంటి హామీలు కూడా నెరవేర్చలేదు. మెగా డిఎస్సీ అన్నారు, మెగా డిఎస్సీ మాలాంటి వాళ్ళందరూ ఎదురు చూస్తున్నాం. మెగా డిఎస్సీ లేదు. ఇంకా ప్రజల సమస్యల కోసం పోరాడతారు. జగన్మోహన్ రెడ్డి అనే అధికారం కోసం కాదండి, ప్రజల కోసం తిరుగుతూ ఉంటారు. ప్రజలే ఆయనకు ఊపిరి, అది అందరికీ తెలిసిందే కదా. ఏదైనా వచ్చే ఛాన్స్ ఉందంటారా, లేకపోతే ఇలాగే చేస్తారు గందరగోళంగా? వాళ్ళు చేస్తారండి. వాళ్ళకి మదం ఎక్కున్నారు. జనసేన, టీడీపీ, ఈ బీజేపీ మదం ఎక్కున్నారు. మదం ఎక్కిన పార్టీలు ఏం చేస్తాయి? ఒకసారి అవకాశం ఇవ్వచ్చుగా మాట్లాడడానికి, ఏమవుతుంది? ఇస్తే వాళ్ళ బండారం బయటపడుతుంది కదా. ఇస్తే వాళ్ళ బండారం మొత్తం బయటపడుతుంది. మీకు తెలియదేముంది? సూపర్ 6 గురించి ప్రశ్నిస్తారు, జనాలకు తెలుస్తాయి. వాళ్ళు ఏమీ చేయలేరు, వాళ్ళకి తెలుసు. వాళ్ళు దోచుకోవటానికే సరిపోట్లా. ఇవాళ పెద్దిరెడ్డి అంటారు, వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు, రోజు అంటారు. ఇవన్నీ వాళ్ళే చేసుకుంటూ ఇవాళ మొత్తం వాళ్ళే దోసుకోవడానికి సరిపోలా. ఫ్రీ ఇసుక అన్నారు, జగన్మోహన్ రెడ్డి టైంలో కంటే కూడా ఇవాళ ఫ్రీ ఇసుక విపరీతమైన రేట్లు పెంచేశారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే పల్లెటూర్లలో అడిగితే వాళ్ళ కూటమి గురించి అందరూ చెప్తారు. వాళ్ళు ఏదో ఒకటి చేసి ఎట్టయినా తప్పించుకోవాలని చూస్తారండి. చంద్రబాబుకు తెలుసు మనం ఇచ్చేదంతా తప్పుడు హామీలు, ఈ హామీలన్నీ కూడా మనం నెరవేర్చలేము, మన చేత కాదు, మన వల్ల కాదు అని. సంపద సృష్టిస్తానన్నాడు. మీరు చూశారు అనంతపురంలోనో సంపద సృష్టి ఎలాగో నాకు వచ్చి చెవిలో చెప్పండి అన్నాడు. సిగ్గు లేదండి? 14 సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తి సంపద సృష్టిస్తాను, నేను మీ అందరికి పంచుతాను అన్నాడు. ఏం పంచాడు చెప్పండి? పంచాడా? పైగా జనాన్ని వాళ్ళ ప్రశ్నిస్తున్నాడు. నా దగ్గర బడ్జెట్ లేదు, బడ్జెట్ వచ్చినాక నేను చేస్తాను, సరిపోవట్లేదు, భయం వేస్తుంది. సూపర్ 6 ఇచ్చేటప్పుడు 14 సంవత్సరాలు సీఎంగా చేసిన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ఈ ప్రజెంట్ ముఖ్యమంత్రి తెలియదండి? నవ్వుతున్నారు జనాలు. నిజంగా అభివృద్ధి మొదలుపెట్టిన కాడి నుంచి అలా ఉంది. అంతా హైటెక్కే కదండి, అంతా హైటెక్. సామాన్యుడి పరిస్థితి ఏంటి? సామాన్యుడు ఏముంది? నాకు వచ్చే ఇవాళకి వచ్చి నాకు 61 సంవత్సరం అయింది. ఆయన వచ్చాడు, ఇప్పుడు 2 సంవత్సరాల మట్టి పింఛన్ లేదు, పెరాలసిస్ వచ్చింది, రోగాలు వచ్చి పడి ఉన్నాము, పింఛన్లు లేవు. అప్పుడు ఏదో ఇచ్చాడంట, రాగానే పింఛన్లు ఇచ్చాడు, కొన్ని పింఛన్లు తీసాడంట. ఎన్నిసార్లు 100 సార్లు వెళ్ళాం సచివాలయానికి, ఇంకా రాలేదు అంటున్నాడు. ఏంటి ఆ 4,000 వస్తే మందులు ఖర్చు అన్నా ఉంటుంది మాకు. ఆరోగ్యశ్రీ కూడా నిర్వీర్యం అయింది, ప్రైవేట్ హాస్పిటల్. ఇప్పుడు అన్నిటికీ బయలుదేరాలి, ఇంటికాడి నుంచి బయలుదేరాలి. ఇంటి ముందుకు రేషన్ వచ్చేది, ఏదన్నా కావాలంటే డబ్బులు కావాలంటే ఏదన్నా కావాలన్నా కానీ ఇంటికే వచ్చేవి. ఇప్పుడు ఏమి లేవు.
ఆయన ఎప్పుడైతే జగన్ గారు ఎప్పుడైతే మానేశాడో పింఛన్లు అన్నీ పోయినాయి. మేము అనుకుంటానే ఉన్నాంలే అయింది. ఏముంది అదే సార్ పాపం ఆయన ఏమంటున్నారంటే నేను ఇచ్చిన పథకాలే కదా ఇవన్నీ మళ్ళీ పేర్లు మార్చి అరకొరగా ఇచ్చింది. ఆయన ఇచ్చినాయి, వాళ్ళ బాబు ఇచ్చినాయి. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు బాగుంది, ఈయన ఉన్నప్పుడు ఏమీ లేదు. లేకపోతే ఎందుకు ఆయన ఓడిపోతాడు? చంద్రబాబు గారు ఎన్నిసార్లు పద్దాక ఎందుకు ఓడిపోతాడు? ఓడిపోయి మళ్ళీ ఏదో నలుగురిని తీసుకొని ఎలాగోలాగా మళ్ళీ నెగ్గుకొని వస్తున్నాడు. అదే ఒక అవకాశం ఇవ్వమంటున్నారు కదా బస్సు యాత్రలతో పాటు మరొకసారి ప్రజా దర్బార్లు అంటున్నాడు ఆయన. మరి ఎలా ఉంటుంది? చేసుకొని ఏ దళపాటు చేసుకుంటారు ఎవరైనా కానీ. ఈ అంతా ఏమన్నా జనాలు పెట్టుకుంటే గెలిచిన వాళ్ళు ఏం కాదులేండి, అవి అర్థమైపోతుంది. నిజమేనా మొన్న ఏదైతే దాడి జరిగిందో అది నిజం కాదు అంటున్నారు కదా, ఏదైతే మహిళ దావటి సంగతి నాకు ఐడియా లేదండి, చూడలేదు. ఈ రంగుల సంగతి ఏమంటారు? మళ్ళీ జనసేన వాళ్ళు కూడా డివైడర్ల పైన వేసుకుంటారండి. జనసేన వాళ్ళు వేసుకుంటారు, టీడీపీ వాళ్ళు వేసుకుంటారు, లేకపోతే ఇంకోళ్ళు బీజేపీ వాళ్ళు వేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు కదా పరిపాలన ఎవరు ఉండరు. ఈయనకి ఇచ్చింది 11 సీట్లు, ప్రజలు 11 సీట్లు ఇచ్చారో వీళ్ళు తీసుకున్నారో అయితే నాకైతే ఐడియా గ్యారంటీగా కనీసం 50% అన్న రావాలి నా లెక్క అయితే. కానీ ఏదో జరిగింది మొత్తానికి. అమరావతి ఆవకాయని కొత్తగా ప్రోగ్రామ్స్ పెడతామంటున్నారు ఏంటి జనవరిలో? పెట్టినాయండి. ఎవరు పెడుతున్నారు? అదే సార్ ప్రజలకి అమ్యూజ్మెంట్ ఉంటుందని రేపు ప్రోగ్రామ్స్ ఉంటాయి పండగ నిమిత్తం కూడా. 8, 9, 10 తారీఖుల్లో అమరావతి ఆవకాయ పేరుతో పురాణాలు, నాటకాలు, సినిమాలు వేస్తారు. వేయండి. కోడి పందాలు కూడా వేయండి, బాగుంటుంది. ఇప్పుడు అన్నీ ఇప్పుడు ఆల్రెడీ రెడీగా తయారవుతున్నాయి కదా, వేస్తారు కోడి పందాలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి చేయగలుగుతున్నారా? ఏం చేయడండి, చేయడు. అంత సినిమా నాలుగు తప్పనిచ్చి, సినిమా డైలాగులు తప్పనిచ్చి చేసేది ఏం కనపడదు. పిచ్చి నా కొడుకు ఇది అంతే. 2029 అన్న మాజీ ముఖ్యమంత్రి గారు వస్తారా? మరి రాడు, నా ఉద్దేశం అయితే రాడు. ఓకే ఆయన ఏమన్నా వస్తే రావచ్చేమో కానీ ఆయన ఇంకా అంతా కుర్రమోక, ఆ మోక, ఈ మోక తిరిగాని అని ఒకరు కూడా లేరు. అభివృద్ధి అమరావతితోనే ఉంటుంది అంటున్నారు. మరి రియల్ ఎస్టేట్ కానివ్వండి, పనులు కానీ ఏమైనా పెరిగినాయా? కొంచెం ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం పర్లేదు అనిపిస్తుంది అమరావతి గురించి డెవలప్మెంట్. అటు విశాఖపట్నంతో పాటు సైమల్టేనియస్కి ఇటు కూడా అంటున్నారు. అక్కడ ఐటీ సెక్టారు పెద్ద పెద్ద కంపెనీలతో పాటు ఇక్కడ ఇండస్ట్రియల్తో పాటు అన్నీ కూడా డెవలప్ అవుతాయి అంటున్నారు. మరి 15 ఏళ్ళ సమయం ఇవ్వచ్చా? 15 ఏళ్ళు అంటే కష్టం, కానీ కొంచెం 5-6 ఏళ్ళు ఏమైనా చూపించగలిగితే ప్రభుత్వం ప్రజలకు కొద్దిగా ఉపయోగకరంగా ఉంటుంది. సార్ రైతుల పరిస్థితి ఎలా ఉంది? ఏది చూసుకున్న తుఫాన్ల ఎఫెక్ట్లతో మొన్న వరకు దెబ్బతిని ఉన్నారు. ధరలు చూస్తే విపరీతంగా ఉన్నాయి అంటున్నారు. గిట్టుబాటు ధరలు అయితే లేవు సార్. రైతులకి ప్రభుత్వం రేట్ ఏమో 1800 చిల్లర పెట్టింది. ఇప్పుడు ఈ మామూలు బేరగాళ్ళు ఏమో 1300 కంటే పెంచుకుంటారు. ప్రభుత్వం ఏమో కొని ఎక్కడ కొంటున్నారు ఏంటో కూడా ఎవరికో తెలియదు. పంటల మార్పు ఏదో చేయాలన్నట్టుగా బాబు గారు అంటున్నారు. మరి వరి మనకి పారంపర్యంగా పండించే వ్యవహారం మినుము ఎక్కువ ఇవే కదా మన సైడ్. అవును, మన సైడ్ వరి తప్ప వేరే పైరు వేసుకునే అవకాశం తక్కువ, ఎందుకంటే మన డెల్టా కదా. అందుకని వరికి గిట్టుబాటు ధర సరిగా ప్రభుత్వం ప్రకటించిన ధర రైతులకి ఇవ్వగలిగితే బాగానే ఉంటుంది. అది ఇవ్వలేకపోతున్నారు. అప్పటికేమో ఈ మిషన్ కోతలు వచ్చేపాటిగా పచ్చొడ్డు అని వాళ్ళేమో పర్సెంటేజ్ అడుగుతారు, 17% తప్ప అని చెప్పి వాళ్ళు వాళ్ళ కొనరు. వీళ్ళేమో దొంగల దోపిడిలాగా వాళ్ళ ఇష్టం. ఆర్బీకి కేంద్రాలు ఉన్నప్పుడు ఒక లెక్క అయితే ఇప్పుడు ఒక లెక్క. మరి ఎలా ఉంది సార్? దళారులు మళ్ళీ వచ్చినట్టేనంటారు? దళారులు వచ్చారు, దళారులకు కొనేది ఇప్పుడు ఒడ్డు. నాకు అక్కడ పొలం 10 ఎకరాల దాకా 1300 అమ్మాం. అయ్యో సార్, గతంలో ఎంత ఉండేది సార్? 1700, 1800 కళ్ళాల్లోనే పలికింది. కళ్ళాల్లో ఉంటుంది. ఇప్పుడు కూడా 1800 గవర్నమెంట్ రేటు ఏదో బోర్డులు పెట్టి కూర్చుంటారు, కానీ వాళ్ళేమో 17% చూపించమంటారు. ఈ పైన మబ్బులు వేసి చూసి ఇక వాళ్ళు అడిగిన కాడికి ఇచ్చుకోవడం చేలో ఉంచుకోలేం కదా. మరి ఏమంటారు సార్? అమరావతి రైతులు కూడా గందరగోళంలో ఉన్నారు. మొదట భూములు ఇచ్చారు కాబట్టి 33,000 ఎకరాలు అభివృద్ధి అయితే నెక్స్ట్ ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదంటున్నారు. కొంచెం ప్రభుత్వం దాని మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది. అంటే అమరావతి రైతుల గురించి మనకు పెద్ద ఐడియా లేదు. రియల్ ఎస్టేట్ పెరిగినట్టుందా విజయవాడ చుట్టుపక్కల కానీ? రియల్ ఎస్టేట్ అట్టాగా ఉంటుంది, పెరిగింది కానీ తగ్గేవారు ఇక అట్టాగా ఉంటుంది, అంత పెద్దగా ఏం పెరిగినట్లేదు. ఏమంటారు సార్? స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి త్వరలో, మున్సిపాలిటీలతో పాటు గ్రామ పంచాయతీలు. ఎలా ఉంటుంది హవా? ఒక 18 నెలలే కదా మళ్ళీ అంత దెబ్బ ఈ మార్గం లేదుగా తెలుగుదేశం తప్ప. ఒకవేళ ఈ వైఎస్ఆర్ అంటే అది మరీ ఇది మాఫియా. ఆయనకి ఏమన్నా మరి 2029 ఎవరికి? జగన్గా? జగన్కి అవకాశం అంటే జగన్కి కొంత ఓటింగ్ ఉంటుందండి మన ఇందులో.
మందిరాలు ఉన్నాయి. రైట్ సార్, రైట్, ఓకే. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అండి. పెన్షన్లు కానీ అంతా బాగుంది. ఈ ప్రభుత్వం వచ్చాక అంతా బాగుంది. కరెక్ట్గా ఫస్ట్ తారీఖు కల్లా టెన్షన్గా పెన్షన్లో ఇదివరకు వాలంటరీ వ్యవస్థ ఉన్నా లేకపోయినా సరే ఖచ్చితంగా టైం టు టైము పెన్షన్స్ ఇస్తున్నారు. అలాగే సంక్షేమ పథకాలు కూడా చాలా బాగా జరుగుతున్నాయి. నిత్యావసరాలు కూడా రేషన్ సరుకులు ఇదివరకు వ్యాను ఎక్కడ ఆపుతారో తెలియదు. ఇదివరకు మాదిరిగానే చక్కగా స్టోర్కి వెళ్ళి 18 రోజుల పాటు స్టోర్లో చక్కగా తీసుకుంటున్నాం. అలాగే పేదలందరికీ చాలా ఉపయోగంగా ఉంది ప్రభుత్వం. ధరలు కూడా చక్కగానే ఉన్నాయి. ఇదే విధానంలో చూసుకుంటే అమరావతికి ఒక 15 ఏళ్ళు సమయం పడుతుంది అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు, ఇటుపక్క చంద్రబాబు గారు. అన్న స్థిరంగా ఒక అభివృద్ధి జరగాలంటే కొంత సమయం పడుతుంది అనేది మాట వాస్తవం అయినప్పటికీ ఇవ్వచ్చు పడుతుంది. కానీ వాళ్ళందరూ కలిసి నిర్ణయం తీసుకొని మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళ ఆలోచన చక్కగానే ఉంది. గత ప్రభుత్వం మాదిరిగా చూసుకుంటే అమరావతి ఆగిపోయి సంక్షేమ పథకాలను పెట్టుకుంటా అవి సగం మందికి అంది, సగం మందికి అందక ఇప్పుడు చాలామంది ఈ డబ్బులు కట్టలేని వాళ్ళు పట్టాలు ఇచ్చి ఆ పట్టాలు నిరుపయోగంగా పడి ఉన్నాయి. అక్కడ చాలామంది ఇళ్లకు పెట్టుకున్నారు. కేవలం ఆ 35,000 రూపాయలు కట్టిన వాళ్ళకి, 40,000 రూపాయలు కట్టిన వాళ్ళకు కూడా ఇంకా పూర్తయిన పరిస్థితి అయితే లేదు. గత ప్రభుత్వం చేద్దాం అనుకుంది కానీ చేసింది ఏమీ లేదు. ఏంటంటే సంక్షేమ పథకాలు ఇచ్చారు కానీ అది పూర్తిగా ప్రజలకు వెళ్ళలేదు. ఎంత వాలంటరీ వ్యవస్థ పెట్టినా ఉద్యోగాల కల్పన లేదు. ఇప్పుడు డిఎస్సి వాళ్ళు లాస్ట్లో ఏం చేశారంటే డిఎస్సి ఎగ్జామ్ పెడతామని చెప్పి ఫీజులు కట్టించుకున్నారు. అది మళ్ళీ ఎలక్షన్ కూడా వచ్చి ఆగిపోయింది. పార్టీ మొదలైన కాడి నుంచి వాళ్ళు ఏమీ చేయలే, లాస్ట్లో చూపించారనమాట. దానివల్ల దెబ్బతింది గవర్నమెంట్. పవన్ కళ్యాణ్ గారు కూడా సభలో మాట్లాడారు. ఏదైతే ఈస్ట్ గోదావరి సభలో అమర్జీవ జలధార అని చెప్పి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు కొంత సమయం ఇవ్వండి, ఏదైనా చేస్తాము, నాకు పదవులతో పని లేదు, నేను ప్రజల్ని గత ప్రభుత్వం చేసిన పరిపాలన నుంచి బయటపడేయడానికి వచ్చానంటున్నారు. ఆ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది అంటున్నారు కదా. నేను అదే చెప్తున్నాను సార్. అది ఒక్కొక్కటి అన్నీ ఒక్కసారి ఎవరు చేయలేరు. ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకెళ్తామని చెప్పి అంటున్నారు. గత ప్రభుత్వం మనం చూసాం. ఆ రోజా గారు కానీ, ఈ వల్లభనేని వంశీ గారు కానీ, కొడాలి నాని గారు కానీ అంతా వేరే రకంగా ఉండేది. ఇప్పుడు అసలు ఎవరు అలా వేరే దుర్భాషలు ఆడేవాళ్ళు ఎవరు లేరు. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చాక కొంచెం మార్పు చెందింది ప్రభుత్వం అంతా. ఏంటంటే ఎక్కడ కొంచెం ఇలా మాట్లాడేవాళ్ళు కానీ ఏం లేదు ఇప్పుడు. ఇదే విధానంలో మొన్న జగన్ గారి బర్త్డే రోజు ఒక విషయం జరిగింది, తర్వాత కాదంటున్నారు అవునంటున్నారు. గర్భిణీ లేడీని ఆ ఊరు పర్సనే తన్నడం ఇదంతా కూడా 3 రోజుల నుంచి వైరల్ అవుతుంది. ఏంటి ఈ హడావుడి టపాకాయలు పేలుస్తున్నారని అడగడంతో వాళ్ళ ఫ్యామిలీ మెంబరేనంట. మరి ఏంటి ఇది నిజమా అబద్ధం అంటారు? ఇది ఎవరు ప్రజలు సిగ్గుపడే అంశం. కాకపోతే దీనికి నిజాలు అనేది మనకు తెలియదు. కాకపోతే ఇది సిగ్గుపడాల్సిన విషయం. అంటే ఒక మహిళ ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు తన్నడం, ఉన్న మహిళల్ని మనం ఇలా తన్నడం కూడా చాలా సిగ్గుపడాల్సిన అంశం. ఎందుకంటే ఒక ఆడదానికి మన దేశంలో ఎంత గౌరవం ఉండిద్దో ఇట్లాంటి ఇప్పుడు మన రాష్ట్రంలో ఇలా జరగడం చాలా బాధాకరంగా ఉంది నాకు. 2 రోజుల నుంచి ఇంకొక అంశం కూడా జరుగుతుందన్న. గుంటూరు రూరల్ ఏరియాలో ఏదో డివైడర్లకి జనసేన రంగులు వేసారని చెప్పడం. మరి గతంలో అప్పుడు జరిగిన విషయాలు ఏంటంటారు? గత ప్రభుత్వాల్లో దాని గురించి మనకి తెలియదు బ్రదర్. తెలిసిన దాని గురించి మనం మాట్లాడచ్చు. యోగి ఆదిత్యనాథ్ గారు ట్రీట్మెంట్ ఇవ్వచ్చా? గత ప్రభుత్వ నాయకులకి మాటలు అదుపులో పెట్టకుండా ఇంకా బూతులు మాట్లాడుతున్నారు కదా. ఇవ్వచ్చండి 100%. ఎందుకంటే ఇలాగ రాజకీయాల్లో తిట్టుకోవడం ఈ కాకుండా ప్రజలకి సేవ చేయడానికి వచ్చే విధంగా ఎవరైనా రాజకీయ నాయకులు ఉంటే అది చాలా ముందుకెళ్తానికి ఉంటుంది. అది ఏ రాష్ట్రమైనా సరే అభివృద్ధి చెందాలంటే నాయకులు తిట్టుకోవడం, విమర్శించుకోవడం తప్పించి ప్రజలకు మేలు చేసే విధంగా అందరూ నాయకులు ఉంటే ఆ రాష్ట్రం ముందుకెళ్తుంది సార్. ఇదే విధానంలో చూస్తే అన్న రేపు 8, 9, 10 తారీఖులు జనవరిలో మనకి అమరావతి ఆవకాయ పేరుతో మరొకసారి అమ్యూజ్మెంట్ ప్రోగ్రామ్స్ పెడుతుంది ప్రభుత్వం. నృత్య కళాకారులతో పాటు మన పురాణాలు, చరిత్రలు, నాటకాలు, సినిమాలు అన్నీ కూడా ప్రదర్శిస్తామంటున్నారు. భవానీపురంతో పాటు పున్నమి ఘాటు కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఆ ప్రాంగణం కింద ఎలా ఉంటుంది? అమ్యూజ్మెంట్ బాగుంటుంది? చాలా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మొన్న
డ్రోన్ షోస్ అవి పెట్టారు. మన డ్రోన్ షోస్ అవి పెట్టారు, చాలా సక్సెస్ అయినాయి. అలా అదే విధంగా ఇవి కూడా చాలా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అన్న ఒకే ఒక విషయం, స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు రేపు జనవరిలో వచ్చే గ్రామ పంచాయతీలు ఏవైతే ఈ రెండు ఒకేసారి అంటున్నారు, మరి హవా ఎలా ఉంటుంది? దీంతో పాటు 2029 లెక్క ఎలా ఉంటుంది? టీడీపీ సార్ పక్కా. ఎందుకంటే ఏం చేయాలనేది ఫస్ట్ వచ్చిన సంవత్సరంలో చూపించారు, ఏం చేయగలను, ఏం మార్పులు చేయగలను అని. ఒక పెన్షన్ విషయంలో కానీ ఏ విషయమైనా సరే వాళ్ళు 4 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత మేము పెంచుతామని చెప్పలా. ఏదైతే చెప్పారో అదే పూర్తి చేశారు. అలాగే పేదలందరికీ కూడా చాలా ఉపయోగకరమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఒక 2000 పెన్షన్ తీసుకెళ్ళి 200 పెంచుతాను, 250 పెంచుతాను అలా ఏం చెప్పలా. ఏదైతే ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చారో అది కరెక్ట్గా ఎలక్షన్స్ అవ్వగానే ఆ పని చేశారు. కాబట్టి ప్రజలకు నమ్మకం ఉంటుంది ప్రభుత్వం మీద. అంతేగాని ప్రజలను ఏడిపించుకు తిని చివరి దాకా చేయకుండా చివరిలో మళ్ళీ నేను వచ్చాక చేస్తాను, అది కరెక్ట్ విధానం కాదు. అంటే బస్సు యాత్రలతో పాటు ఏదైతే నియోజకవర్గ యాత్రలు ఉంటాయని జగన్ గారు అంటున్నారు, మాజీ ముఖ్యమంత్రి 11 స్థానాలు రావడంతో ఓడిపోయిన చోట గెలవాలి ప్రజా దర్బార్లు అంటున్నారు. నిజంగా అవకాశం ఉందా? ఇప్పట్లో కష్టం సార్, ఇంకా ఇప్పట్లో కష్టం. ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు కదా, ప్రజలంతా చూస్తున్నారు. ఇప్పట్లో అయితే కష్టమే. ప్రభుత్వాలు వచ్చాయి మేడం, పాత ప్రభుత్వాల్లో చూశారు, అప్పుడు 9 పథకాలు అయితే 6 పథకాలు, అందులోనూ మహిళలకు ఈ ఉచిత బస్సు అనేది ఎలా ఉంది? నిజంగా కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, అయినప్పుడు ఆన్లైన్ అవ్వట్లేదు స్థలాలు. ఇప్పుడు మాకు 9 గుంచాలు అలా ఉంది, 9 గుంచాలు. ఆ భూము 2 గుంచాలు 19 సెంట్లు ఆన్లైన్ అవ్వలేదు. అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మాకు తెలియట్లేదు. ఆన్లైన్ అవ్వకపోతే అప్పుడు పట్టణంగా పసుపు కుంకుమగా పిల్లలకి ఇస్తాం. అక్కడ కొంచెం ఎలాగైనా ఇబ్బంది పడతారు కదా ఆడపిల్లలకి ఇచ్చింది కొద్దిగా. ఆన్లైను ఇప్పుడు పాస్ పుస్తకంలో ఉంటుంది, ఆన్లైన్ చేశారు, మాకు తెలియదు, అది నాకు ఐడియా లేదు కూడా. ఇప్పుడు ఆన్లైన్ చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు కొంత 9 గుంచాలు ఉందంటే 7 గుంచాలు ఆన్లైన్ అవుతుంది. ఆన్లైన్ 7 గుంచాలు అవుతుంది. ఆన్లైన్ 19 సెంట్లు అవ్వలేదంటే అది చాలా పిల్లలు ఇబ్బంది పడిపోతున్నారు. ఇప్పుడు కొంతమంది తండ్రులు జాబ్ చేసుకుంటూ ఉంటారు కదా, రాత్రి పగలు కష్టపడతారు, నిద్రపోతారు, ఎలాగైనా డిస్టర్బెన్స్కి ఇదవుతున్నారు. ఆ డిస్టర్బెన్స్ లేకుండా ఆన్లైన్ చేసేటట్టుగా అది ఏ అధికారులని ఎలా ప్రొసీడ్ చేయాలి. మీకు రెవెన్యూ ఆఫీసులు ఈ ఎంఆర్ఓలు కనుక్కున్న తర్వాత మీకు ఆన్లైన్ సెక్షన్కి వచ్చి రిజిస్టర్ ఆఫీసులకు వెళ్తూ ఉంటారు, ఏం చెప్తున్నారు అట్లా? అది మేము ఇక్కడ ఉన్నామండి, మాది అమలాపురం ఉంది ఆ స్థలము. మాది అమలాపురం ఉంటే తమ్ముడు మీద పెట్టాం, ఇదిగో అదిగో అంటున్నారు. అప్లికేషన్లు పెట్టామండి, అప్లికేషన్లు పెడితే అది ఇంకా ఇక్కడికి రాలేదు, ఇది అవ్వలేదు అంటున్నారు. నేను మా అమ్మాయి ప్రెగ్నెంట్ అనమాట, ఊరేళ్ళు చేయించుకుందాము అందులోకి నాకు కుదరట్లేదు, ఆ అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళడానికి వెళ్ళలేము. కానీ ఇది అవ్వాలి, ఈ పని అవ్వాలి, ఇలాంటి పనులు అవ్వాలి, పెండింగ్ వద్దు. ఆన్లైన్లో అవి రిజిస్ట్రేషన్లో కొంచెం అవి పట్టించుకుంటే అది ఏ శాఖ, రెవెన్యూ శాఖనే. అయితే అవి చేస్తే కొత్త ప్రభుత్వం వాళ్ళ దాకా వెళ్ళి ఇది కొంచెం అందరిలోకి వెళ్తే బాగుంటుంది. ఓకే మేడం, మిగతా అంశాల్లోకి వద్దాం. జనరల్గా 1వ తారీఖు పెన్షన్ వస్తుందా ఇట్లా ఎవరైనా పెద్దవాళ్ళకి? అలా లేదండి. డిపోల్లో రేషన్ ఎలా తీసుకుంటున్నారు? అదంతా ప్రెగ్నెంట్ అమ్మాయిలు కూడా పోషకాహారం ఇస్తున్నారు, అది చాలా బాగుంటుంది వాళ్ళకి అందరికీ. అది కూడా ప్రజలు కూడా అది వాడుకుని శుభ్రంగా సద్వినియోగం చేసుకుంటే అది మాత్రం చాలా బెనిఫిట్, చాలా బాగుంది. కొత్త ప్రభుత్వం అంతా బాగుంది. ఏంటంటే కొంచెం ఇలాంటి ప్రాబ్లం చూస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉంది అంటే కొంచెం రష్గానే ఉంటుంది, రష్గా ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు స్టూడెంట్స్ గట్టని. మధ్యాహ్నం పూట గట్ట ఖాళీగా ఉంటుంది, వాళ్ళకి బాగుందిలే, ఆడవాళ్ళకి బాగుంటుంది, సంతోషం. దీపం పథకం కింద ఏదైతే చెప్పారో 3 గ్యాస్ సిలిండర్లు ఎన్నిటికి అమౌంట్ వచ్చాయి? మిగతాది అది మాకు ఐడియా లేదమ్మా, కొంచెం బిజీలో ఉండి కొంచెం పట్టించుకోలేదు. ఎలా ఉన్నాయి? కరెంట్ ఛార్జీలు కొంచెం భారమే, కొంచెం తగ్గిస్తేనే బాగుంటుంది. కరెంట్ ఛార్జీలు కొంచెం లేనోళ్ళు కొంచెం భారమే కదా, ఎవరికైనా భారమే, కొంచెం తగ్గించుకుంటేనే. ఏమంటారు? ఒక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గ్రామాల అభివృద్ధి మీద ఉన్నారు, మీ సైడ్ ఎక్కువ తిరుగుతారు ఆయన, ఉత్తరాంధ్రను అమలాపురం కేసు మామూలుగా మీకు పిఠాపురం సైడ్ ఆయన నియోజకవర్గం ఎలా ఉంది? ఆయన కూడా చేస్తున్నారా పని? ఆయన బాగా పట్టించుకుంటున్నారు, అందరినీ ఆడవాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏంటి, ఆయన కూడా చాలా బాగా, ఆవిడ కానీ నారా లోకేష్ గారు కానీ ఆయన కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు. ప్రజల్ని అంతా అజగట్టుకుని
ఇదిగానే ఉంటున్నారు. ఏమంటారు, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి త్వరలో జనవరిలో, ఈ సైడ్ కూడా ఉంటాయి మేడం, ఇక్కడేమో మున్సిపాలిటీ ఎన్నికలు ఉంటాయి కదా పట్టణాల్లో, ఏమంటారు మరి ఒకసారి ఇదేనా? రోడ్లు కూడా బాగా చేస్తేనే బాగుంటుంది. ప్యాచ్ వర్క్ ఇదంతా చూసుకుంటే బాగా చేస్తున్నారు, కానీ వాళ్ళ దృష్టికి వెళ్ళి ఈ రోడ్లు బాగు చేయించడం, ఆ ట్రాఫిక్ కొంచెం ఎలాగని ఇదే కదా కొద్దిగా రోడ్లు బాగు చేయించడం, ఈ కొద్దిగా ఇలాంటి పనులు, రెవెన్యూ శాఖ పనులు ఇలాంటివన్నీ మంచి ఆయన్ని మాత్రం మంచి పనులే చేస్తున్నారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.